కేసీఆర్ గారు సాక్షాత్గా మీడియాని అడ్రస్ చేసుకుంటే ఆ కాళేశ్వరిని నేనే రీడిజైనింగ్ చేశా అని చెప్పేసి దాన్ని సుమటోగా తీసేసుకుని వారి మీద కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది. బేసిక్గా ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అట్లా తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు కేసు ఫైల్ చేయడానికి. అంటే నేనేమంటున్నా నరసింహన్న, మాకు కేసీఆర్ మీద వ్యక్తిగతంగా కోపం లేదు, పైగా ఆయన అంటే గౌరవం ఉన్నది. ఆయన మీదనే కాదు, ఎవరి మీద మాకు వ్యక్తిగత కోపం లేదు, ద్వేషం లేదు. కానీ ప్రజల సొమ్మును కస్టోడియన్గా ఉన్నప్పుడు అది దొంగతనం జరగకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాల్సినటువంటి వాళ్ళు అధికారులు చేయకుండా, రాజకీయ నాయకులు చేయకుండా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ బాధ్యులు ఎవరు అనేది తేల్చడం కోసమే ఇంక్వైరీ. మీరు ఎవరు భావిస్తా ఉన్నారు? అధికారుల తప్పిదమనే రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు అనుకుంటున్నా, అందరూ ఉన్నారు అనుకుంటున్నా. నేను అధికారులు మాత్రమే చేసిరా అనుకోవట్లేదు. ఖచ్చితంగా రాజకీయ నాయకుల పాత్ర ఉన్న దాంట్లో కాబట్టి అయింది, కాంట్రాక్టర్ల పాత్ర ఉంది కాబట్టి అయింది. ఆ కాంట్రాక్టర్లు దోసుకున్నది ఎంత, రాజకీయ నాయకులు దోసుకున్నది ఎంత, అధికారులు చేసిన తప్పిదాల వల్ల వాళ్ళు లాభపడ్డది ఎంత, ఇవన్నీ కూడా బయటికి రావచ్చు. ముగ్గురు మీద చర్యలు ఉంటాయా లేదా అధికారుల మీద? అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది, ప్రభుత్వానికి చెప్తుంది. లేదు కంటి తొడిపి చర్యలుగా ఏదో రాజకీయ ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి కోసం. ఇప్పుడు అది జరగక ముందే ఈ మాటలన్నీ ఎందుకు, జరిగినప్పుడు చూద్దాం. జరగకుంటే మీరు అన్నట్టు కంటి తొడిపి చర్య అనేది మాట్లాడదాం. ఇప్పుడు ఈ రివ్యూ మీటింగ్లతో ఆగిపోతారా లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసే ప్రభుత్వం ఏమైనా ఆలోచనలు ఉందా? అంటే అది ప్రభుత్వం గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద, జరిగినటువంటి తప్పిదాల మీద, ఇక్కడ జరుగుతున్న దోపిడీ మీద చాలా రాతపూర్వకంగా కాంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది హోంమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి. నేను అంటున్నా, బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అదే రోజు మొదలుపెట్టేది. బండి సంజయ్ గారు కూడా కాంప్లైంట్ చేశారు కానీ మొదలు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా వాటా ఉండి ఉంటుంది, అవినీతిలో ఏమైనా పాలు పంచుకున్నారేమో తెలియదు కదా మనకు. కాబట్టి ఎందుకు ఆపుతారు? జనరల్గా ఏం అవసరం అని స్వయాన ప్రధానమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఒక ఏటీఎం లెక్క తయారైపోయిందని వచ్చి చెప్పిపోయిన తర్వాత మరి దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా చేయదు. ఇద్దరు బాధ్యతాయుతమైనటువంటి ఎంపీలు ఇద్దరు ఆ రోజు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో తాము కావాల్సినటువంటి పద్ధతిలో ముందు ఎంక్వైరీ చేస్తుంది, వాస్తవాలను బయటికి తీసుకురావడం కోసం. దాని మీద చేయాలనేటటువంటి నిర్ణయం మంత్రి గారు ప్రకటించారు కాబట్టి ఏ రకమైన చర్య మొదలవుతుందో చూద్దాం, తొందరపడ్డాం ఎందుకు దాంట్లో. సరే, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలతో ఒకవేళ నిజాలు ఏంటి అని చెప్పేసి వెలికి తీసే ప్రయత్నం చేస్తే, ఒకవేళ అవి బయటపడితే చర్యలు ఎవరినైనా ఉపేక్షించేది ఉండదు. ఓన్లీ కాంట్రాక్టర్లే అధికారులే బాధ్యత లేచారా? నిన్ననే మా ముఖ్యమంత్రి గారు కన్సర్న్ మంత్రి ప్రకటించిండ్రు, మొదటి రోజు నుంచి చెప్పిండ్రు, మా ఉద్దేశం ప్రజలకు మేలు చేయడం, ప్రజలను బాగు చేయడం, దానికోసమే పనిచేస్తాం. తప్పు చేస్తే గ్రాంటెడ్గా తీసుకోకండి, ఎవరిని వదిలిపెట్టామని చెప్పిండు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులు కూడా అది వర్తిస్తుంది. చర్యలు ఉంటాయి, పక్కా ఉంటాయి. నాయకుల మీద అందరి మీద ఉంటాయి. ఎవరు తప్పు చేసిన వాళ్ళు వాళ్ళంతా బాధ్యులు అవుతారు. దీన్ని ఇప్పుడు నాటి అధికార పార్టీ, నేను ప్రతిపక్ష నాయకులు ఏం చెప్పుకొస్తున్నారంటే రాజకీయ కక్షత చేసినది. ఎగ్జాంపుల్ గోల బాలరాజు గారి విషయాన్ని తీసుకున్నా, గాదరి కిషోర్ గారి ఇష్యూ తీసుకున్నా, ఆర్మూర్కి సంబంధించిన జీవన్ రెడ్డి గారి ఇష్యూ తీసుకున్నా, ఇటువంటి వాయిస్ రావడం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు రౌడీజం చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి అని. ఇప్పుడు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆర్టీసీ దగ్గర స్థలం లీజుకు తీసుకున్నాడు. స్థలం లీజు తీసుకొని ఒక బిల్డింగ్ కట్టిండు. బిల్డింగ్ కట్టి కిరాయికి ఇచ్చుకున్నాడు. కిరాయి నెలకు ₹1,00,00,000 వస్తున్నది. ఆర్టీసీకి కట్టాల్సిన డబ్బులు ఆర్టీసీకి కట్టాలి కదా. ఆ బిల్డింగ్ కట్టాల్సిన కరెంటు బిల్లులు కట్టుకోవాలి కదా. కరెంటు బిల్లులు ₹7 లక్షల ప్రభుత్వానికి కట్టకుండా ఉంటే అది న్యాయమా? దాన్ని రేవంత్ రెడ్డి గారు కరెంటు బిల్లులు వసూలు చేయిపోర్రి అని చెప్పిండా? ఎప్పుడైతే ప్రభుత్వం పారదర్శకంగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎక్కడో అక్కడ పద్ధతి ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ ఏం చేసింది, మా నాయకులు కరెంటు దోసుకున్నా ఏమనొద్దు, ఇసుక దోసుకున్నా ఏమనొద్దు, భూములు కబ్జాలు పెట్టుకున్నా ఏమనొద్దు, భూములు ఇంకొని బెదిరించి రాయించుకున్నా ఏమనొద్దు అనేది నడిచింది అక్కడ. అది ప్రజాప్రభుత్వం కాదు కదా, అది టీఆర్ఎస్ దొరల ప్రభుత్వం. వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతుల్లో నడిపించుకున్నారు. కానీ మేము ప్రజల ఓట్లతో వచ్చినాం, ప్రజల కోసమే పనిచేస్తాం, చట్ట పరిధిలోనే పనిచేస్తాం, న్యాయం ప్రకారం పనిచేస్తాం. ఎవరి మీద మాకు ద్వేషం లేదు, కోపం లేదు, ఎవరిని మాకు వ్యాండేటర్ లేదు. ఎప్పుడైతే ఇక్కడ క్యాబినెట్ రివ్యూ జరిగిందో మర్నాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అధికారులు నోటీస్ ఇచ్చారు, మాకు ₹7 లక్షల బాకీ ఉన్నవా కట్టమని. దాంట్లో రాజకీయ కక్ష సాధింపు ఏముంటుంది దీంట్లో? అంటే ప్రభుత్వ సొమ్మును ఎగ్గొట్టి సొంత ఆస్తులుగా మార్చుకుంటే రాజకీయ కక్ష సొమ్ము కాదు. సరే అన్న, ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముల్ని ఎగ్గొట్టి ఆర్టీసీ డబ్బును మైనింగ్ కానీ ఇతర దోచుకు తిన్నాయి, వీళ్ళ మీద ఖాళీ కేసులు వేసి జైలుకు పంపించడం జరుగుతుందా? వాటిని రికవర్ చేసేది ఏమన్నా ఆలోచన ఉందా?
అంటే అది చట్ట పరిధిలో ఇప్పుడున్నటువంటి చట్టాల పరిధిలో ఏమేమి రికవరీ చేయడానికి ఎంత పాసిబిలిటీ ఉంది, జైల్లోకి పంపించడానికి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయో, అందుకనే లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ అని ఎందుకు చెప్తారంటే మనం భాష్యం చెప్పలేం దానికి. అక్కడ ఉన్నటువంటి లీగల్ ప్రొసీజర్ ఏదైతుందో దాని ప్రకారమే యాక్షన్ ఉంటుంది, మన విషస్ ప్రకారం యాక్షన్ ఉండదు. దాని ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఏ పాయింట్లు అప్లికేబుల్ అవుతాయో ఆయా పాయింట్లు ఆ ఎంక్వైరీ ఆఫీసర్ దాని మీద ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ లేకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కానీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పని చేయడు. దాంట్లో మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఇన్ఫ్లుయెన్స్ చేసి మాకు అనుకూలంగా వచ్చే పని మేము చెయ్యం. ఈ 20 రోజుల్లో అటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏం చేయలేదంటారా? ఏం జరగలేదు. చూస్తే ఏమని ఉంటే మీరు చెప్పండి. మరి 20 రోజుల కాంగ్రెస్ పరిపాలన గురించి మీ అభిప్రాయం? అద్భుతంగా ఉంది. ఎందుకంటే ప్రజలు కోరుకున్న పద్ధతిలో ఉంది. ప్రజలు కూడా రిలాక్స్గా ఫీల్ అవుతున్నారు. గడి నుంచి, దొరతనం నుంచి, అణచివేత నుంచి బయటపడ్డం అనే ఫీలింగ్లో ఉన్నారు. మీకు ప్రగతి భవన్ ముందు బారికేడ్లు తీసేసి ప్రజాభవన్గా మార్చిన రోజు ప్రజల కేరింతలు చూడొచ్చు. బారికేడ్లు పెట్టిందే మీరని చెప్పేసి బారికేడ్లు పెడితే మీరెందుకు తీసేయాలి? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం నడుస్తుందని చెప్పి ఆంధ్ర పాలకులు పెట్టిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ పాలకుడు అయినవు, ఎందుకు తీసేయాలి? ఆయన ఎవడో మాట్లాడుతుండు, మా గో ఆయన పేరేంది, దేశపతి శ్రీనివాసు. 5 సంవత్సరాల తర్వాత ఇయ్యాలన్నా ఆయన గొంతు నేను మొన్న అసెంబ్లీ శాసన మండలిలో ఏదో కవిత్వం చెప్తుండు, గొప్పగా నాకు అర్థం కాదు. ఏమైంది మరి? ఆంధ్ర పాలకులు పెట్టిపోయిన బారికేట్లను ఎందుకు కొనసాగించారు అంటే ఆంధ్ర పాలకులతో కుమ్ముక్కై దోసుకున్నారు కాబట్టి కొనసాగించారు. రేవంత్ రెడ్డి గారు 20 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపైన మీ అభిప్రాయం? చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇదే పద్ధతిలో కొనసాగితే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అయితే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎంత కష్టపడ్డామో దానికైతే అంతకు ప్రజలు రిలాక్స్ ఉన్నారు. అందులో భాగస్వామ్యం కాలేకపోయినా అని చెప్పేసిన బాధలే. నేను భాగస్వామినే, నేను కాకుంటే ఎట్లుంటది అన్న యుద్ధంలో భాగస్వామ్యం కాలేకపోతే చట్టసభల్లో అన్న యుద్ధంలో తుపాకి కొట్టేటోడు వాడు ఉంటాడు, కానీ ఛాయ్ అందించేటోడు, నీళ్ళు అందించేటోడు, ట్రాన్స్పోర్టేషన్ చేసేటోడు అంతా యుద్ధంలో ఉంటేనే వాడు ఆడ తుపాకి కొట్టగలుగుతాడు. అందుకని మేమంతా యుద్ధంలో ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తుపాకి కొట్టే ప్లేస్లో ఉన్నారు, మంత్రులు తుపాకి కొట్టే ప్లేస్లో ఉన్నారు. దీంట్లో మేము యుద్ధంలో లేవని అనుకోకు. సో భాగస్వామ్యం ఉందంటారు? ఇదంతా భాగస్వామ్యమే. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త భాగస్వామి. కోదండరాం గారికి, అందశ్రీ గారికి ఎమ్మెల్సీ అని చెప్పేసినట్టు పెద్ద అయితే చర్చ, దానిపైన మీ అభిప్రాయం? ఇంకా ఏం నాకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. పార్టీ తీసుకుంటుంది. కోదండరాం రెడ్డి గారు మాకు ఎన్నికల్లో బేషరత్తుగా సపోర్ట్ చేసిండు, నిలబడ్డాడు. కోదండరాం రెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. ఆయన అంటే అందరికీ తెలంగాణ సమాజానికే గౌరవం ఉంది. కేసీఆర్ ఆయన తలుపులు పలగొట్టి తీసుకొచ్చి అవమానం చేసినటువంటి స్థితి ఉంది. తెలంగాణ ప్రజలకు కోదండరామిరెడ్డి ఒక ఆర్నమెంట్ను మనం ప్రజలకు కోరుకునేటటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అనేది. అందశ్రీ గారు తక్కువేం కాదు. జయ జయ తెలంగాణ గీతం అనేది తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించినటువంటి గీతం. అంత అద్భుతమైనటువంటి కవి. తాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రజల కోసం పాడేటటువంటి కవి. కేసీఆర్ దగ్గర కూడా కాంప్రమైజ్ కాలేదు కదా, ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి. కాబట్టి ఇస్తే మంచిదే. నేనైతే అటువంటి వాళ్ళకి ఇయడానికి కొంత కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం మరొక విధంగా చూస్తుంది. మా నాకు అటువంటిది ఏం రాలేదు, కానీ అంటే జనరల్ గా యాస్పిరెంట్స్ కోరుకునేటటువంటి వాళ్ళు మాకు కావాలని కోరుకుంటారు కదా. దాంట్లో కమిటెడ్ గా పనిచేసింది పార్టీ బలోపేతం కోసం సుదీర్ఘ. అది ఎస్, కాంగ్రెస్ పార్టీలో బలోపేతం కోసం పనిచేసినట్టు అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. నేను వ్యక్తిగతంగా వాళ్ళకి ఇస్తుర్రా లేదా అనేది నాకు తెలియదు. వాళ్ళు గొప్ప వ్యక్తులు అని చెప్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తెచ్చుకోవడం కోదండరాం రెడ్డి గారితో ఓపెన్గానే సపోర్ట్ చేసిండు కదా.